హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి టాపిక్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది జరిగింది కదా! ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో భాగంగా ఎవరైతే పాల్గొన్నటువంటి వాళ్ళు ఓకేనా? సో, ఫస్ట్ ఒక 3 మంత్స్ బ్యాక్ జరిగినప్పుడు పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో, వారికి కొత్తగా అవకాశం అనేది ఇచ్చి ఉన్నారనమాట. సో, ఆ యొక్క అవకాశాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి? ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? సో, ఏ డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేయాలి? ఇలాంటి వివరాలన్నీ కూడా వన్ బై వన్‌గా క్లియర్‌గా ఈ వీడియోలో చెప్తాను. సో, వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి. అలానే ప్రెజెంట్ ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని ఉన్నారో, సో, వారికి సంబంధించి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఏ విధంగా జరుగుతుంది? అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానెల్‌ని రెగ్యులర్‌గా అయితే ఫాలో అవుతుండండి. ఇక టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాము. అయితే ముందుగా కొత్త వారి గురించి అయితే మాట్లాడదామండి. సో, కొత్త వారికి సంబంధించి అవకాశం ఏ విధంగా ఉందంటే, ఒకసారి నేనిక్కడ స్క్రీన్ మీద ఒక ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ సెర్చ్ బై క్లస్టర్, సెర్చ్ బై యూఐడీ అనే ఆప్షన్స్ అనేటివి 2 ఉన్నాయి. ఇవొచ్చేసి కౌశలం ఏదైతే జరుగుతుందో ప్రెజెంట్ సర్వే అనేది ఇందులో చూపిస్తున్నటువంటి ఆప్షన్స్. ఎవరైతే గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో పాల్గొన్నటువంటి వాళ్ళ యొక్క పేర్లనేటివి ఇక్కడ వచ్చి ఉండవచ్చు. సో, అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ నంబర్‌తో వారి యొక్క వివరాలనేటివి ఇక్కడ చూపిస్తున్నాయా లేదనేది సో, మీరిక్కడ ఎంటర్ చేసి చూపించుకున్నట్లయితే మీ పేర్లు గనక వచ్చినట్లయితే మీరు ఈ యొక్క సర్వేలో అయితే పాల్గొనవచ్చు. అంటే కౌశలం సర్వే అనేది జరిగిపోతుంది. అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిపోతుంది. అలానే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది జరిగిపోతుంది ఒకేసారి వీళ్ళకి. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది మొదటిగా ఏ విధంగా జరిగిందనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఓకేనా? సో, ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అంటే ఏంటనేది ఫస్ట్ అయితే తెలుసుకుందాం. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఇంటి దగ్గర నుంచే పని చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించేటువంటి ఒక మంచి కార్యక్రమంగా అయితే చెప్పవచ్చు. ఒక 3 నెలల క్రితం అయితే గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల ద్వారా అయితే ఈ సర్వే అయితే జరిగేది. ఈ సర్వేలో ఎవరైతే 10థ్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఇలా ఎవరైతే చదువు కంప్లీట్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, సో, వారి యొక్క పేర్లనేటివి రావడం జరిగింది. ఈ పేర్లు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే 18-50 సంవత్సరాల మధ్యలో అయితే ఉంటారో, వారి పేర్లయితే వచ్చాయన్నమాట. అప్పట్లోనే మీ యొక్క ఇంటి దగ్గరికే వచ్చి గ్రామ వార్డు సచివాలయం అధికారులైతే సర్వే అయితే నిర్వహించారు. ఈ సర్వేలో భాగంగా మిమ్మల్ని అంటే మీ ఇంట్లో వాళ్ళనైతే అడిగి ఉండవచ్చు. మీరు ఇంట్లో గనక అందుబాటులో లేకపోయినట్లయితే, అడిగినటువంటి ప్రశ్నలు కూడా మీరు తెలుసుకోవాలండి. విద్యార్హత ఏమిటి? ప్రస్తుతం ఏం పని జేస్తున్నారు? ఒకవేళ పని జేస్తున్నట్లయితే ఏదైనా కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ మీద చేస్తున్నారా? సో, అదేవిధంగా వర్క్ ప్రొఫైల్ కింద ఎక్కడి నుంచి పని జేస్తున్నారు? ఆఫీస్ నుంచా? లేపోతే ఇంటి దగ్గర నుంచే చేస్తున్నారా? హైబ్రిడ్ మోడ్‌లో చేస్తున్నారా? ఒకవేళ ఇంట్లో పని జేస్తున్నట్లయితే వైఫై కనెక్షన్ ఉందా? ఆ యొక్క కనెక్షన్‌కి సంబంధించి స్పీడ్ ఎంత? ఒకవేళ మీ యొక్క స్నేహితులతో కలిసి మీరు ఇంటి దగ్గరే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీని గనక పొందుతున్నట్లయితే సంబంధించి ఒక సెపరేట్ రూమ్ ఏదైనా ఉందా? ఆ రూమ్ వైశాల్యం ఎంత? సో, ఇలాంటి వివరాలన్నీ కూడా అడిగారనమాట. ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఇవన్నీ మాకు తెలీదు అని చెప్పి ఉండవచ్చు. సో, అక్కడ ఎవరైతే నాట్ ఇంట్రెస్టెడ్ అని మెన్షన్ చేసేసారో సచివాలయం ఉద్యోగులు వారి యొక్క పేర్లయితే ప్రెజెంట్ అయితే రావడం లేదండి. ఎవరైతే సర్వేలో అసలే పాల్గొన్నటువంటి వాళ్ళు ఓకేనా? సో, అప్పుడు పేర్లు వచ్చి గూడా సర్వే అనేది చేయకుండా ఉన్నటువంటి వాళ్ళ పేర్లయితే వచ్చి ఉన్నాయన్నమాట ప్రెజెంట్. అటువంటి వాళ్ళకి మాత్రమే సో, నేను ఇంతకు ముందు చూపించినటు విధంగా సెర్చ్ బై యూఐడీ ద్వారా, సెర్చ్ బై క్లస్టర్ ద్వారా అయితే పేర్లనేటివి వచ్చి ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు ఒకటి చేయండి. మీరు సర్వేలో అప్పుడు నాట్ ఇంట్రెస్టెడ్ అని ఎవరైతే పెట్టి ఉన్నారో, సో, వారు మరొకసారి సచివాలయంకైతే వెళ్ళండి. వెళ్ళి నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టి ఉంటారు గదా! మీ యొక్క ఆధార్ నంబర్ అనేది చెప్పండి. సో, అక్కడ గనక మీ పేరు గనక వచ్చినట్లయితే మీకు సర్వే అనేది కంప్లీట్ జేస్తారు. ఈ విధంగా ఆప్షన్స్ అన్నీ కూడా ఎనేబుల్ చేసుకోవడం జరుగుతుందనమాట. మీకు డైరెక్ట్‌గా కౌశలం సర్వే అనేది జరుగుతుంది. ఇప్పుడు కౌశలం సర్వే గురించయితే తెలుసుకుందాం. ఓకేనా? ఈ కౌశలం సర్వే అనేది ఏంటంటే, సో, ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్‌గా అయితే చెప్పవచ్చనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి సెకండ్ ఫేజ్‌గా అయితే చెప్పవచ్చు. అప్పుడు ఎవరైతే ఇంట్రెస్టెడ్ మేము చదువుకొని ఉన్నాం. సో, ఈ విధంగా మా క్వాలిఫికేషన్ ఇది. సో, మేము ఒకవేళ కంపెనీలో పనిజేస్తున్నాం. ఇలాంటి వివరాలన్నీ కూడా సో, అప్పుడు నమోదు చేసి మేము వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీకి రెడీగా ఉన్నామని జెప్పి ఎవరైతే ఇంట్రెస్టెడ్ చూపించారో వారి పేర్లు కౌశలం సర్వేలో అయితే వచ్చి ఉన్నాయన్నమాట. సో, వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో మిమ్మల్ని అడిగేటువంటి ప్రశ్నలు ముందుగా 3 ఓటీపీలు అనేటివి వస్తాయి. ఒకటి ఆధార్‌కి, ఒకటి మొబైల్ నంబర్‌కి, ఒకటి మెయిల్‌కి. ఈ 3 ఓటీపీలు అయితే చెప్పాలి. చెప్పిన తర్వాత మీ యొక్క పేర్లనేటివి ఫ్లెచ్ అయిపోతాయన్నమాట ఆటోమేటిక్‌గా. అంటే అంతకుముందు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో ఇచ్చి ఉంటారు గదా! పేర్లనేటివి. ఆ వివరాలన్నీ కూడా ఫ్లెచ్ అవుతాయన్నమాట. సో, ఫ్లెచ్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే
మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చని నెక్స్ట్ క్వశ్చన్ అయితే వస్తుంది. తర్వాత ఏం చదువుకున్నారనే వివరాలు అయితే వస్తాయి. చదువుకున్నట్లయితే ఏ ఇయర్, ఎక్కడ, ఏ కాలేజీ, ఏ యూనివర్సిటీ, ఎంత పర్సెంటేజు ఇవన్నీ కూడా చెప్పాలనమాట. తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. అంటే మీ దగ్గర ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి. ఇలా ఈ యొక్క కౌశలం సర్వే అనేది జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా అవకాశం ఎవరికైతే వస్తుందో వారికి డైరెక్ట్‌గా ఈ యొక్క కౌశలం సర్వే అనేది జరిగిపోతుందనమాట. వీటన్నిటికి సంబంధించి సెప్టెంబర్ 15థ్ లాస్ట్ డేట్ అని చెప్తున్నారు. మీరు ఇంకా కూడా వెళ్ళవచ్చు. టైం అయితే ఉంది. సో, ఎవరైతే ఇప్పుడు కౌశలం సర్వేలో పాల్గొనాలి అనుకుంటున్నారో వారికి సంబంధించి కొత్తగా అవకాశము ఉందనమాట. ఒకసారి మీ యొక్క సచివాలయం క్లస్టర్ అధికారిని అయితే కలిసి మాట్లాడండి. సో, మీరు అప్లై అయితే చేయించండి. కొత్త వారికి అవకాశం అయితే ఉందండి. ఓకేనా? సో, నేను మీకు క్లియర్‌గా చెప్తున్నాను. ఆ ఆప్షన్స్ కూడా చూపించాను. కొత్త వారికైతే అవకాశం అయితే ఉందనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్స్. సో, ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఓకేనా? వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అంటున్నారు కదా! సో, ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీకి సంబంధించి ఎగ్జామ్స్ ఉంటాయా? ఉంటాయండి. ఎందుకంటే సో, గతంలో అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరిగినప్పుడు ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్ని సెలెక్టెడ్ సచివాలయాల్లో అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేశారు. వర్చువల్ ఇంటర్వ్యూ జరిగింది. ఒక రిటన్ ఎగ్జామ్ జరిగింది. మెంటల్ ఎబిలిటీ ఈ యొక్క క్వెషన్స్ గూడా చిన్న చిన్న క్వెషన్స్ గూడా అడిగారు. అదేవిధంగా వర్చువల్ ఇంటర్వ్యూలో కూడా మీరు ఏ స్ట్రీమ్ చేశారు? అంటే ఎక్కడ చదువుకున్నారు? ఈ కోర్స్‌లో ఏంటి? అనే వివరాలన్నీ కూడా వర్చువల్ ఇంటర్వ్యూ అనేది జరిగిందనమాట. దగ్గరగా ఒక 50, 100 మందికైతే ఒక సెలెక్టెడ్ సచివాలయంలో అయితే జరిగాయన్నమాట. కొన్ని సచివాలయాల్లో. అది కూడా పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే జరిగాయి. అక్కడ పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నటువంటి రిజల్ట్స్‌ని బేస్ చేసుకొని ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో ఎవరైతే పాల్గొని హైయర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అదేవిధంగా మంచిగా మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి ఈ విధంగా ఇంటర్వ్యూలు జరిపే అవకాశం అయితే ఉంటుంది. ఒక ఫైనల్ లిస్ట్ అనేది రెడీ అవ్వొచ్చనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి వీళ్ళు ఎలిజిబుల్ ఇంతమంది ఎలిజిబుల్ అని చెప్పి ముందుగానే మీకు ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేసే అవకాశం ఉంది. సో, ఇది నేను 100% అని చెప్పని చెప్పలేను. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ అంటే ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీస్ అనేటివి ఎలా రావచ్చు? ఒకటి గవర్నమెంట్ తరపున రావచ్చు. ఎగ్జాంపుల్‌కి గవర్నమెంట్ తరపున వచ్చినట్లయితే వాలంటీర్ లెక్కన రావచ్చు. లేకపోతే స్కిల్స్ ఏపీ అనే వెబ్‌సైట్ ఉంది. ప్రైవేట్ కంపెనీల ద్వారా అయితే ఈ యొక్క జాబ్ మేళాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వినే ఉంటారు. సో, వాటి ద్వారా రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ కంపెనీల ద్వారా. అంటే కొన్ని ప్రైవేట్ కంపెనీలను ఇన్వైట్ చేస్తున్నారు కదా! సో, వాటి ద్వారా కూడా ఏదైనా సరే ఈ మూడిటి ద్వారా ఇంటి దగ్గర నుంచే పనిచేసే విధంగా అంటే ఆఫీస్ వెళ్ళకుండా ఇంటి దగ్గర నుంచే పనిచేసే విధంగా సో, అవకాశం అనేది రావచ్చనమాట. ఒకవేళ అవకాశాలు గనక ఉండినట్లయితే ఉద్యోగాలు ఏ విధంగా ఉండవచ్చనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇచ్చేటువంటి ఉద్యోగాలు ఏ విధంగా ఉంటాయంటే డేటా ఎంట్రీ జాబ్స్, అనువాదం జాబ్స్, కస్టమర్ సపోర్ట్ జాబ్స్, ఆన్‌లైన్ ట్యూటర్ జాబ్స్ ఇలా ఉండవచ్చనమాట. ఇవి ఎగ్జాంపుల్‌కి చెప్తున్నాను. ఇవే ఉంటాయంటే ఇవి ఉండవచ్చు, లేకపోవచ్చు. ఎగ్జాంపుల్‌కి ఈ విధంగా అయితే ఉంటాయి. ఒకసారి చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ జాబ్స్ అనేటివి ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో మీకు జాబ్ ఆపర్చునిటీ గనుక వచ్చినట్లయితే, ఆ కంపెనీ తరపున మీరు డేటా ఎంట్రీ చేయడం. ఒకవేళ మీరు ఒక ప్రొడక్ట్‌కి సంబంధించి ఉన్నారనుకోండి. ఆ ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసుకోవడం. సేల్స్ అదేవిధంగా ఎంత ఎక్స్‌పెన్సెస్ ఉన్నాయి, ఏ స్టాక్ ఎంతుంది. సో, అదేవిధంగా ఎంప్లాయీ తరపున అనుకోండి, ఎంప్లాయీ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసుకోవడం. ఇలా డేటా ఎంట్రీ. ఇందులో మీకు మెయిన్‌గా ఏమొచ్చుండాలి? ఎంఎస్ వర్డ్ అండ్ ఎక్సెల్ వచ్చుంటే సరిపోతుందనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్‌లేషన్ జాబ్స్. ఇవొచ్చేసి లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క ట్రాన్స్‌లేషన్ జాబ్స్ అనేటివి ఉపయోగపడతాయన్నమాట. అంటే ఈ యొక్క కంపెనీ తరపున సో, లాంగ్వేజ్ బ్యారియర్ అంటే డైరెక్ట్‌గా పీపుల్‌తో మాట్లాడలేరు కాబట్టి, సో, మీరు ఆ కంపెనీ తర్వాత రిక్రూట్ అయ్యి సో, ట్రాన్స్‌లేట్ చేయడం. అంటే మీరు కంపెనీ తరపున మరియు ఎక్కడ ఎంప్లాయీ తరపున అయితే మాట్లాడే విధంగా అయితే ఉండడం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఒక ప్రొడక్ట్‌కి సంబంధించి కస్టమర్ అనేవాళ్ళు ఉన్నారు. సో, కస్టమరు ప్రొడక్ట్‌కి సంబంధించి కంపెనీతో మాట్లాడాలి. సో, ఈ మధ్యలో కస్టమర్ సపోర్ట్ ద్వారా మీ ద్వారా అయితే మీరు కంపెనీతో అయితే మాట్లాడే విధంగా అయితే ఈ యొక్క కస్టమర్ సపోర్ట్ జాబ్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఆన్‌లైన్ ట్యూటర్. ఆన్‌లైన్ ట్యూటర్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్‌కి టీచర్ లెక్కన అనమాట. ఇప్పుడు ఆన్‌లైన్ క్లాస్‌లు ఏ విధంగా అయితే కండక్ట్ చేస్తారో సేమ్ అదే విధంగా ఈ యొక్క ఆన్‌లైన్ ట్యూటర్ జాబ్స్ అనేటివి ఉండవచ్చు. ఇవి ఎగ్జాంపుల్‌గా అయితే తీసుకుంటున్నాను. ఇలాంటి అవకాశాలు అనేటివి ఉండవచ్చు. ఇక సాలరీ ఎంత ఉండవచ్చు అంటే సాలరీ అనేది 15,000 నుంచి ఒక 35,000 మధ్యలో అయితే ఉండవచ్చనమాట. సో, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, సో, గంటకు ఇంత అనే విధంగా అయితే కంపెనీల తరపున అయితే మాట్లాడతామని చెప్పారనమాట. సో, ఆ విధంగా మీరు ఒక రోజులో ఎన్ని గంటలు పనిచేస్తే అన్ని గంటలు మీకు పేమెంట్ అనేది వీక్లీ పేమెంట్స్ లేదా మంత్లీ పేమెంట్స్ కూడా రావచ్చనే సమాచారం అయితే ఉంది. ఓకేనా? సో, ఇక్కడ మీకు క్లియర్‌గా అయితే చెప్పాను. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అంటే ఏంటి? కౌశలం సర్వే అంటే ఏంటి? కొత్త వారికి అవకాశం ఉందా లేదా? అదేవిధంగా ఎగ్జామ్స్ ఉంటాయా లేదా? అదేవిధంగా ఈ జాబ్స్ అనేటివి ఎలా రావచ్చు?
వస్తే జాబ్స్ ఎలాంటివి ఉండవచ్చు? ఇలా 6 ప్రశ్నలకి నేను మీకు క్లియర్‌గా అయితే ఈ వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది అందించాను. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసేయండి. ఈ ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. ఇంకా ఏమైనా అప్డేట్స్ రావచ్చు, వస్తే తప్పకుండా తెలియజేస్తాను. మన ఛానల్ రెగ్యులర్‌గా అయితే ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.